దేవుడు 2 లైఫ్స్ ఇవ్వడానికి వచ్చినాడు భూమి మీదకి. ఒకటేమో భూమిని విడిచిపెట్టిన తర్వాత ఎవర్లాస్టింగ్ లైఫ్, ఇంకొకటి భూమి మీద నువ్వు మంచిగా జీవించడానికి అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడు. భూమి మీద సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చినాడు. నీ పరిస్థితుల్లో ఇది దేవుని చిత్తము అని నువ్వు నిర్ధారణకు రాకు. నీలో ఏదైతే జరుగుతున్నదో ఇది దేవుని చిత్తము అని నువ్వు బైబిల్ చదివినప్పుడు దేవుడు ఈ రోగాలు పెడతాడని ఉందా, ఈ విధంగా నేను హింసిస్తాడని ఉందా, ఇటువంటి బాధ నీకు కలుగజేస్తాడని ఉందా బైబిల్లో చదివినప్పుడు? వి షుడ్ నెవర్ యాక్సెప్ట్ ఇట్. వాటిని మనం ఎప్పుడు కూడా అంగీకరించి నెవర్. ఇప్పుడున్న నీ పరిస్థితి అది దేవుని చిత్తము కాదు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అది దేవుని చిత్తము కాదు. మరి ఏం చేయాలి? యు హ్యావ్ టు ఫైట్ ఇట్. వాటితోనూ పోరాడాలి. అందుకే దేవుడు మనల్ని సోల్జర్స్ అన్నాడు దేవుడు. నేను అంటున్నాను చూడు, ఈవెన్ ఇఫ్ యు ఆర్ కంటిన్యూయింగ్ దట్ సిక్నెస్, నువ్వు ఆ రోగంలో ఒకవేళ ఇంకా నువ్వు కొనసాగుతున్నట్లయితే, ఒక వ్యాధి ఉన్నది, నేను దాంతో పోరాడుతున్నాను, పోరాడుతూ ఐ గెట్ టైర్డ్, అలసిపోయాను. నా పరిస్థితి దేవుని చిత్తాన్ని మార్చేస్తుందా? అమ్మ చెప్పండి, నీ పరిస్థితి దేవుని చిత్తాన్ని మార్చేస్తుందా? నువ్వు పోరాడి నువ్వు అలసిపోయి లాస్ట్గా ఏమంటావు అనంటే ఇదే అంటే నీ పరిస్థితి ఏం చేసింది? దేవుని చిత్తాన్ని ఇట్ హస్ చేంజ్డ్. నో, గాడ్స్ విల్ షుడ్ చేంజ్ యూ, నాట్ యూ షుడ్ చేంజ్ ద గాడ్స్ విల్. దేవుని చిత్తము నిన్ను మార్చాలి గాని నువ్వు దేవుని చిత్తాన్ని మార్చకూడదు. నీ పరిస్థితి దేవుని చిత్తాన్ని మార్చలేదు. నువ్వు ఆ కంక్లూజన్కి రావద్దు దిస్ ఇస్ గాడ్స్ విల్ అని. దేవుని చిత్తము నీ పరిస్థితిని మార్చాలి. అంతేగాని నువ్వు అలసిపోయినందుకో, నువ్వు టైర్డ్ అయిపోయినందుకో, పోరాడి నువ్వు అలసిపోయినందుకో ఇప్పుడు నువ్వు అంటున్నావు ఏమన్నది దేవుని అంటే నీ పరిస్థితి దేవుని చిత్తాన్ని మార్చేసింది. దేవుడు అనుకుంటున్నాడు నేను బాగు చేయాలని, కానీ నువ్వేం చేసినావు? దేవుని చిత్తాన్ని మార్చేసినావు.